అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. హీరో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ఓజీ సాహో ఫేమ్ సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఓజీ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన హంగ్రీ చీతా గ్లిమ్స్ నెట్టింట టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తుంది. జీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వస్తున్న ఓజీ సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. కాగా ఈ సినిమా కొత్త అప్డేట్ గురించి ఎదురు చూస్తున్న అభిమానులు, మూవీ లవర్స్ కోసం ఆసక్తికర వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఓజీ మిషన్ లో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఓజీ బ్లాస్ట్ ఆన్ ది వే అంటూ మ్యూజికల్ అప్డేట్ ఇచ్చి అభిమానులను ఖుషి చేస్తున్నాడు ఎస్ఎస్ థమన్. మొత్తానికి ఓజీ ఫస్ట్ సింగిల్ తో స్పీకర్లు బద్దలైపోవటం గ్యారంటీ అని తాజా స్టిల్ తో చెప్పకని చెబుతున్నాడు థమన్. ఇటీవల ఏపీ ఎన్నికల్లో విక్టరీ విజయం సాధించిన పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారని తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో ఓజీ షూటింగ్ కు సంబంధించి ఏదైనా అప్డేట్ ఇస్తాడేమోనని ఎదురు చూస్తున్న అభిమానులకు ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో శుభవార్త చెప్పాడు ఎస్ఎస్ థమన్. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగ సందర్భంగా రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ శాస్త్ర, సాంకేతిక శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగ నిరతికి ప్రతీక బక్రీద్. ప్రతి పండుగలోనూ గొప్ప ధార్మిక సందేశం, విశిష్టత నిబిడీకృతమై ఉంటుంది. ఇస్లాం మతంలో విశ్వాసం ఉన్నవారు రంజాన్ ను ఎంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారో బక్రీద్ పండుగను కూడా అంతే నిష్ఠతో చేసుకుంటారు. ప్రవక్త మహమ్మద్ త్యాగ నిరతిని స్మరించుకుంటూ నిర్వహించుకునే ఈ పండుగ ముస్లింలందరికీ భగవదానుగ్రహం కలుగజేయాలని ఆకాంక్షిస్తున్నారు. ముస్లింలు అతి పవిత్రంగా భావించే హజ్ యాత్ర కూడా ప్రారంభమయ్యే ఈ శుభదినాలలో ఆ భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని మనసారా కోరుకుంటున్నారు అంటూ పవన్ కళ్యాణ్ రాసుకొచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి కూతురు సుష్మిత కొనిదెల నిర్మాణంలో వచ్చిన తాజా వెబ్ సిరీస్ పరువు. గోల్డెన్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సుష్మిత కొనిదెల ఈ వెబ్ సిరీస్ ను నిర్మించగా నివేతా పెతురాజ్, నరేష్ అగస్త్య, నాగబాబు కీలక పాత్రలు పోషించారు. టాలీవుడ్ హీరోయిన్ నివేతా పెతురాజ్ కొన్ని రోజుల క్రితం పోలీసులతో గొడవ పడినట్లు వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ గొడవ అంతా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా చేసిందే. అయితే ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదిక ZEE5 లో జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ వెబ్ సిరీస్ కు పాజిటివ్ టాక్ రావడంతో తాజాగా సుష్మిత ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇక ఈ ఇంటర్వ్యూలో తన బాబాయ్ ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సుష్మిత. ఈ ఇంటర్వ్యూలో సుష్మిత మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ బాబాయ్ డిప్యూటీ సీఎం అయినందుకు చాలా ఆనందంగా ఉంది. పవన్ బాబాయ్ మాతో ఎప్పుడూ సరదాగా ఉండేవారు. నా చిన్నప్పుడు నాకు చరణ్ కు గొడవలు వచ్చేవి. అయితే ఆ గొడవలు వచ్చేది పవన్ బాబాయ్ వల్లే. ఆయన మా ఇద్దరి మధ్య గొడవ పెట్టి మేము కొట్టుకుంటుంటే సినిమాను చూసినట్లు చూస్తారు. అది సరదాగా ఉండేది. ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే నవ్వొస్తుంది. బాబాయ్ రాజకీయాల్లో సక్సెస్ అవ్వటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ప్రజల మనిషి, వారి కోసం ఆయన ఏదైనా చేస్తాడు అంటూ సుష్మిత చెప్పుకొచ్చింది. హనీ రోజ్ లీడ్ రోల్ లో నటిస్తున్న రేచల్ టీజర్ విడుదలైంది. వైలెన్స్, బ్లడ్ షెడ్ తో కూడిన కథగా ఈ చిత్రం ఉంటుందని టీజర్ హింట్ ఇస్తోంది. ప్రముఖ దర్శకుడు అబ్రిడ్ షైన్ సహ నిర్మాతగా, సహ రచయితగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకురాలు ఆనందిని బాల దర్శకత్వం వహించారు. యాక్టింగ్ ఫీల్డ్ లో హనీ రోజ్ కి ఉన్న నైపుణ్యాన్ని, అనుభవాన్ని ఈ సినిమా ఉపయోగించుకోనుందని ఈ టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఈ చిత్రంలో బాబురాజ్, కళాభవన్ షాజోన్, రోషన్ బషీర్, చందు సలీం కుమార్, రాధికా రాధాకృష్ణన్, జాఫర్ ఇడుక్కి, వినీత్ తట్టెల్, జోజీ, దినేష్ ప్రభాకర్, పౌలి వాల్సన్, వందితా మనోహరన్ వంటి నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని బాద్షా ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాద్షా, NM, రాజన్ చిరాయల్, అబ్రిడ్ షైన్ నిర్మించారు. రాహుల్ మనప్పట్టు కథను అందించగా స్క్రీన్ ప్లే రాహుల్ మనప్పట్టు, అబ్రిడ్ షైన్ అందించారు. విభిన్న రుచులు కోరుకునే భాగ్యనగర వాసుల కోసం మరో కొత్త రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 44లో నూతనంగా ఏర్పాటు చేసిన బీన్స్ రెస్టారెంట్ ను తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనరసింహ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్, టాలీవుడ్ హీరో శర్వానంద్, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తెలుగు వంటకాల రుచులతో పాటు కాంటినెంటల్ ఫుడ్ అందించేందుకు సరికొత్త థీమ్తో ఈ రెస్టారెంట్ను అందుబాటులోకి తీసుకొచ్చామని నిర్వాహకులు శర్వానంద్ సోదరుడు అర్జున్ మైనేని తెలిపారు.
ఎండీలుగా ఉన్న డి వంశీకృష్ణరాజు, ప్రశాంత్ రెడ్డిలు అతిథులను స్వాగతించారు. హీరో శర్వానంద్ మాట్లాడుతూ 2008 నుంచి బిల్డ్ పేరుతో తన సోదరుడు ఆతిథ్య రంగంలో సేవలను అందిస్తున్నారని, ఈ రెస్టారెంట్లో ఎన్నో మెమరీస్ ఉన్నాయని, ఎప్పుడూ ఫ్రెండ్స్తో కలిసి టైం స్పెండ్ చేసేవాళ్లమని, రామ్ చరణ్, అఖిల్తో కలిసి ఉండే రోజులను గుర్తు చేసుకున్నారు శర్వానంద్. టాలీవుడ్ లో కామిక్ టైమింగ్ ఉన్న యువ దర్శకుల్లో ఒకరు అనిల్ రావిపూడి. స్టైలిష్ కామెడీ టైమింగ్ తో వినోదాన్ని పంచే యాక్టర్లలో టాప్ లో ఉంటాడు వెంకటేష్. ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో మరో సినిమా వస్తుందని అందరికీ తెలిసిందే. ఇప్పటికే F2, F3 సినిమాలతో అలరించిన ఈ ఇద్దరు మరో సినిమాతో అందరినీ కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ అవుతున్నారంటూ ఇప్పటికే నెట్టింట వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త మూవీ లవర్స్ ను ఖుషి చేస్తోంది. వెంకీ సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేశాడట అనిల్ రావిపూడి. లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ డైరెక్టర్ ప్రస్తుతం వెంకీ కొత్త ప్రాజెక్ట్ కోసం వైజాగ్ లో డైలాగ్స్ రాసే పనిలో ఉన్నాడని ఫిలిం నగర్ సర్కిల్లో ఓ వార్త షికారు చేస్తుంది. అనిల్ రావిపూడి ట్రేడ్ మార్క్ కామెడీతో కమర్షియల్ ఎంటర్టైనర్ గా సినిమా ఉండబోతుందని తెలుస్తుండగా 2025 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇదే నిజమైతే వెంకీ మామ అభిమానులకు మాత్రం శుభవార్త అని చెప్పాలి. మరి రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఏదైనా ప్రకటన వస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు. వెంకటేష్ ప్రస్తుతం రానా నాయుడు సీజన్ 2లో నటిస్తున్నారు. రానా దగ్గుపాటితో కలిసి నటించిన రానా నాయుడు ఫస్ట్ సీజన్ కు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అడల్ట్ కంటెంట్ తో అభ్యంతర సంభాషణలతో సాగే ఫస్ట్ సీజన్ పై ట్రోల్స్ కూడా వచ్చాయి. మరి సెకండ్ సీజన్ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తి నెలకొంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి లేటెస్ట్ మాస్టర్ పీస్ మహారాజా. నితిన్ సామినాథన్ దర్శకత్వంలో ప్యాషన్ స్టూడియోస్ ద రూట్ బ్యానర్స్ పై సుధన్ సుందరం, జగదీష్ పళనిస్వామి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ హౌస్ NVR సినిమా ఈ మూవీని ఏపీ, తెలంగాణలో మ్యాసివ్ గా రిలీజ్ చేసింది. విజయ్ సేతుపతి 50వ సినిమాగా జూన్ 14న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి విమర్శకుల ప్రశంసలు అందుకుని మాస్టర్ పీస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించి సక్సెస్ఫుల్ గా రన్. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ థ్యాంక్ యూ మీట్ ని నిర్వహించింది. థ్యాంక్ యూ మీట్ లో హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. రిలీజ్ ముందు ప్రెస్ మీట్ వచ్చినప్పుడు మీ అందరూ చాలా ప్రేమ, అభిమానం చూపించారు. మీ ప్రేమ చూసి కొంచెం భయం వచ్చింది. సినిమా తప్పకుండా విజయం సాధించాలని కోరుకున్నారు. మహారాజాకి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. మీరు చూపిన ప్రేమ చూస్తుంటే ఇది నా హోమ్ టౌన్ లానే అనిపిస్తుంది. ఇంత కంఫర్ట్ ఇచ్చిన ఆడియన్స్ కి, మీడియాకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. తెలుగు ఆడియన్స్ ఎక్కడ కలిసి 96, మాస్టర్, విక్రమ్, ఉప్పెన ఇలా నా చిత్రాలన్నీ తమకు ఎంతో ఇష్టమని చెబుతుంటారు. ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్. ఈ ఈవెంట్ కి వచ్చిన డైరెక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ. నిజానికి మీరంతా వస్తారని నేను ఊహించలేదు. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు థ్యాంక్స్. సినిమా గురించి ఇంత గొప్పగా మాట్లాడుతుండటం వింటుంటే చాలా ఆనందంగా ఉంది. చాలా ఎమోషనల్ గా ఉంది. బుచ్చి నా యంగర్ బ్రదర్ లాంటివాడు. ఉప్పెన లాంటి మంచి సినిమా తీశాడు. ఇప్పుడు రామ్ చరణ్ గారితో సినిమా చేస్తున్నాడు. తను ఇక్కడికి రావటం సర్ప్రైజింగ్ గా అనిపించింది. మహారాజుకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అందరికీ థ్యాంక్స్, లవ్ యూ ఆల్ అన్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సికిందర్ సినిమా కోసం ప్రిపరేషన్ లో ఉన్నాడని తెలిసిందే. దీంతో పాటు మరోవైపు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో కూడా సల్లుభాయ్ ఓ సినిమా చేసే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే ఓ సీరియస్ విషయంలో సల్మాన్ ఖాన్ వార్తల్లోకి ఎక్కాడు. ఓ యూట్యూబర్ సల్మాన్ ఖాన్ ను చంపేస్తానని బెదిరిస్తూ వీడియో పోస్ట్ చేయడం కలకలం రేపింది. ఈ ఘటనలో రాజస్థాన్ కు చెందిన 25 ఏళ్ల యూట్యూబర్ తన ఛానల్లో సల్మాన్ ఖాన్ ను చంపుతానంటూ వీడియో అప్లోడ్ చేయగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. నిందితుడిని ఫజల్పూర్లోని బవాడ్ గ్రామానికి చెందిన బన్వరీలాల్ లతుల్ లాల్ గుర్జార్ గా గుర్తించారు. సదరు నిందితుడు గ్యాంగ్స్టర్స్ లారెన్స్ బిష్నోయ్, గోల్డీ బార్ గ్యాంగ్ మెంబర్స్ తన వెంట ఉన్నారని చెప్పడం గమనార్హం. రాజస్థాన్లోని ఓ హైవే పై నుంచి తన ఫోన్లో తీసిన ఈ వీడియో అప్లోడ్ చేసిన కొద్ది సమయంలోనే నెట్టింట వైరల్ అయింది. సౌత్ సైబర్ పోలీస్ స్టేషన్లో నిందితుడిపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం లక్కీ భాస్కర్. గత ఏడాది సర్ సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరిన వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే నేడు బక్రీద్ పండుగ సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ ను జూన్ 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ బ్యాంక్ ఉద్యోగిగా కనిపించబోతున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవ నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
బాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ దర్శకుడు హరిశంకర్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. నామ్తో సునా హోగా అనేది ఈ సినిమా ట్యాగ్లైన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంచ్ చేసిన టైటిల్ పోస్టర్ లో రవితేజ తన ఫేవరెట్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ పోజ్ లో కనిపిస్తూ మూవీ లవర్స్ ను ఇంప్రెస్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి షో రీల్ పేరిట ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేశారు మేకర్స్. వీడియో మొత్తం డైలాగ్స్ లేకుండా ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా సాగింది ఈ షో రీల్. ఈ చిత్రంలో రవితేజ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు గ్లిమ్స్ చూస్తే అర్థమవుతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నాగశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ వెయిటెడ్ మూవీ కల్కి 2898 AD. ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ వేగం పెంచారు. ఇప్పటికే మూవీ నుంచి టీజర్ తో పాటు ట్రైలర్లు విడుదల చేయగా యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. ఇప్పుడు తాజాగా ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. గత శుక్రవారం ఇండియాస్ బిగ్గెస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది, వేచి ఉండండి అంటూ కల్కి టీం రాసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ భైరవ యాంథమ్ ఫుల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేస్తుంది. ఇక ఈ పాటను ప్రముఖ పంజాబీ గాయకుడు నటుడు దిల్జీత్ దోసాంగ్ పాడారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. నటి సోనాలి బింద్రే భూపాల్ వెళ్లినప్పుడు ఓ అభిమాని ఆమెను చూడటానికి వచ్చారు. అయితే ఈ క్రమంలో అక్కడున్న చిన్న చెరువులో దిగి అటువైపు వెళ్లి ఆమెను చూద్దామనుకున్నాడు. అయితే అది సాధ్యం కాలేదు. అతను మృతి చెందాడు. ఈ విషయమై ఆమెను ఇప్పుడు ప్రశ్నించారు. సోనాలి స్పందిస్తూ తాను ఆ సంఘటనను నమ్మలేకపోతున్నారని అన్నారు. ఈ క్రేజీ ఫ్యాన్ కల్చర్ తనకు అర్థం కాదని అన్నారు. తనకు ఇప్పటిదాకా ఆ సంఘటన గురించి తెలియదన్నారు. నిజంగా జరిగిందా అని ఎదురు ప్రశ్నించారు. అసలు ఒకరు తమ అభిమాని హీరోయిన్ ని చూడటం, ప్రాణాలు తీసుకోవటం అనేది చాలా బాధాకరమైన విషయం, నమ్మలేని సంగతి అన్నారు. ఫ్యాన్ మెయిల్స్ ఉన్నాయి, నాకు ఉత్తరాలు వచ్చేవి. కొందరు రక్తంతో ఉత్తరాలు రాసేవారు. అయితే అది నిజంగా వాళ్ల రక్తమేనా, అసలు అది రక్తమేనా అని సందేహం వచ్చేదన్నారు. ఎందుకు మనుషులు తమలాంటి మరో మనిషి కోసం ఇలా తాపత్రయపడతారో అర్థం కాదని చెప్పుకొచ్చారు. ఇక బాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ కల్చర్, హీరో హీరోయిన్స్ పట్ల అబ్సెషన్ నాకు ఆశ్చర్యంగా ఉన్నా అసలు ఇష్టం ఉండవని చెప్పుకొచ్చింది. చాలా రోజుల తర్వాత ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె గతంలో తాను నటించిన ఓ సినిమా నుంచి నేర్చుకున్న గుణపాఠాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఫేక్ న్యూస్లపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. నేను నటించిన డూప్లికేట్ చిత్రం నాకు వృత్తిపరంగా ఎన్నో పాఠాలు నేర్పింది. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాలని, అది సినిమాకు ఎంతో కీలకమని చిత్ర టీం చెప్పింది. అందులో నటించడం సవాలుగా అనిపించి షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారా అని ఆతృతగా ఎదురుచూశాను. కానీ షూటింగ్ మొదలు పెట్టాక నేను చేస్తున్నది కీలక పాత్ర కాదని, కార్టూన్ వంటిదేనని భావన కలిగింది. కథను నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానని తెలుసుకున్నా. అప్పటి నుంచి వచ్చిన పాత్ర గురించి లోతుగా తెలుసుకోవటం మొదలుపెట్టాను. ఆలోచించి ఎంపిక చేసుకుంటున్నా. ఇప్పటికే ఎవరైనా ఆ సినిమా పాటలు ప్లే చేసినా, దాని ప్రస్తావన తెచ్చినా నాకు నా పాత్ర గుర్తుకొస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాక అలాంటి వాటిని ఎంచుకోకుండా జాగ్రత్త పడుతున్నా అని చెప్పారు. కిచ్చా సుదీప్ ఈగ సినిమాతో తెలుగులో విలన్ గా పరిచయమైన కన్నడలో మాత్రం స్టార్ హీరో. కన్నడలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి స్టార్ హీరోగా ఎదిగాడు సుదీప్. సుదీప్ కి సౌత్ ఇండియాలో మంచి గుర్తింపు ఉంది. అయితే ఇప్పుడు సుదీప్ కూతురు కూడా ఫేమస్ అవుతుంది. సుదీప్ ప్రియా అనే నటిని 2001లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి శాన్వి అనే కూతురుంది. ప్రస్తుతం సుదీప్ కూతురు శాన్వి సుదీప్ కి 20 ఏళ్లు. శాన్వి సింగర్ గా దూసుకుపోతుంది. ముందు నుంచి సింగింగ్ వైపే తన ప్రయాణం సాగించింది. ఇప్పటికే కన్నడలో పలు సినిమాలకు పాటలు పాడింది. కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేసింది శాన్వి. స్టార్ హీరో కూతురుగా శాన్వి ఇప్పటికే పాపులర్ అవ్వగా ఇప్పుడు సింగర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది. దీంతో శాన్విని సుదీప్ అభిమానులతో పాటు అందరూ అభినందిస్తున్నారు. భవిష్యత్తులో శాన్వి సుదీప్ పెద్ద సింగర్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఇక శాన్వి సుదీప్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన ఫోటోలతో పాటు ఫ్యామిలీ ఫోటోలు కూడా షేర్ చేస్తుంటుంది. హీరో నిఖిల్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. వరుస సినిమాలతో విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు నిఖిల్. త్వరలోనే స్వయంభూ సినిమాతో పలకరించబోతున్నాడు. అయితే నిఖిల్ కి ఇటీవల బాబు పుట్టిన సంగతి తెలిసిందే. నిఖిల్ పల్లవి అనే డాక్టర్ ని ప్రేమించి 2020లో కరోనా సమయంలో సింపుల్ గా వివాహం చేసుకున్నాడు. ఈ జంటకి ఇటీవల ఫిబ్రవరి 21న మగబిడ్డ పుట్టాడని అధికారికంగా తెలిపారు. నిఖిల్ తనయుడి బారసాల ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. కానీ నిఖిల్ తన కొడుకుకి ఏ పేరు పెట్టాడు అనేది మాత్రం చెప్పలేదు. తాజాగా నిఖిల్ తన ఫ్రెండ్ హీరో వరుణ్ సందేశ్ నిందా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చాడు. ఈ ఈవెంట్ లో నిఖిల్ మాట్లాడుతూ వరుణ్ వితిక బ్యూటిఫుల్ కపుల్, త్వరలోనే వీళ్లే ఒక బేబీని కూడా ఇవ్వాలని అనుకుంటున్నారు.
నాకు రీసెంట్ గానే బాబు పుట్టాడు, వాడి పేరు ఎక్కడా చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాడు, వాడి పేరు ధీర సిద్ధార్థ అంటూ తన కొడుకు పేరును తెలిపాడు నిఖిల్. దీంతో నిఖిల్ అభిమానులు ధీర సిద్ధార్థ పేరుని వైరల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తనయుడు అఖీరానందన్ ఇటీవల బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. పవన్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కొన్ని రోజుల పాటు పవన్ వెంటే ఉన్నాడు. పవన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి తన కొడుకుని తీసుకువెళ్లాడు. దీంతో అఖీరానందన్ ఫోటోలు, వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. గతంలో అఖీరా తన తండ్రిలాగే కొన్ని లుక్స్ లో కనిపిస్తున్నాడని, పోలికలు బాగానే వచ్చాయని కామెంట్స్ చేశారు. తాజాగా అఖీరానందన్ పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా రిలీజ్ అవటంతో థియేటర్కి వెళ్లి మరీ చూశాడు. థియేటర్లోకి వెళ్తున్నప్పుడు, బయటకు వచ్చేటప్పుడు అఖీరానందన్ వీడియోలు వైరల్ గా మారాయి. ఓ వీడియోలో అఖీరా తన జుట్టు పైకి అనుకుంటూ కనబడ్డాడు. పవన్ కళ్యాణ్ కూడా రెగ్యులర్ గా తన జుట్టుని పైకి అనుకుంటూ ఓ స్వాగ్ చూపిస్తాడు. అఖీరా కూడా అచ్చం పవన్ లాగే మేనరిజం చూపించడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. తండ్రిలాగే కొడుకు కూడా స్టైల్ మెయింటైన్ చేస్తున్నాడు కదా అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. యువ నటులు సాయి రోనక్, ప్రజ్ఞా నగ్రా జంటగా నటిస్తున్న చిత్రం లగ్గం. పెళ్లి నేపథ్యంలో తెలుగు సంప్రదాయాలను కళ్లకు కడుతూ తెరకెక్కుతున్న ఈ సినిమాకు రమేష్ చెప్పాల దర్శకత్వం వహిస్తుండగా నటి కిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 21న ఫస్ట్ లిరికల్ సాంగ్ లగలాగా లగ్గం సాంగ్ ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమాకు చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నాడు. తెలంగాణ నేపథ్యంలో చక్కటి ప్రేమ కథగా అలరిస్తుంది అన్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాలో రోహిణి, సప్తగిరి, ఎల్బి శ్రీరామ్, రఘుబాబు, రచ్చరవి, కనకవ్వ, వడ్లమణి శ్రీనివాస్, కావేరి, చమక్ చంద్ర, చిత్రం శ్రీను, సంధ్యా గంధం, టి సుగుణ, లక్ష్మణ్ మీసాల తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా సుభీషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లిటిల్ బేబీస్ క్రియేషన్స్ పతాకంపై నోరి నాగప్రసాద్ నిర్మాతగా దర్శకుడు హరీష్ చావా రూపొందిస్తున్న చిత్రం ఇట్లు మీ సినిమా. అభిరామ్, వెన్నెల, మనోహర్, పవన్, కృష్ణ, మంజుల హీరోయిన్లుగా, ప్రదీప్, అమ్మ రమేష్ ప్రధాన పాత్రలను నటిస్తున్నారు. నలుగురు యువకులు తమకున్న ప్యాషన్తో సినిమా రంగానికి వచ్చి వాళ్ళు ఎదుర్కొన్న సవాళ్లేంటి, వాళ్ళు సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారా లేదా అనే కథాంశంతో లవ్, రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్ కలగలిపిన ఈ చిత్రాన్ని రూపొందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఇట్లు మీ సినిమా ఈ నెల 21న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా విడుదల చేశారు. స్టార్ హీరో కమల్ హాసన్ లాగే ఆయన కుమార్తె శృతి హాసన్ కూడా మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంటున్నారు. హీరోయిన్ గానే కాకుండా సింగర్ గా మ్యూజిక్ ఆల్బమ్స్ విడుదల చేస్తూ అలరిస్తున్నారు. తాజాగా ఆమె కమల్ హాసన్ బయోపిక్ గురించి మాట్లాడారు. తన తండ్రితో ఉండే అనుబంధాన్ని పంచుకున్నారు. నా దృష్టిలో మా నాన్న సూపర్ హీరో, ఎప్పుడూ కూల్గా ఉంటారు. దర్శకుడు కథలు చెబుతుంటే తరగతి గదిలో పిల్లాడిలా వింటారు. దర్శకత్వం అనేది ఎన్నో బాధ్యతలతో కూడిన పని, ఎందరికో స్ఫూర్తినిస్తుంది. నాన్న బయోపిక్ కు నేను దర్శకత్వం వహించలేను. ఆయన జీవిత చరిత్రను సినిమాగా తీయటానికి నేను సరైన వ్యక్తిని కాదు. నేను తీస్తే అది నా వైపు నుంచి తీసినట్లు పక్షపాతంగా ఉంటుంది. ఇండస్ట్రీలో ఎంతో మంది గొప్ప దర్శకులున్నారు, వాళ్ళైతే అద్భుతంగా తెరకెక్కించగలరు అన్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా సినిమా షూట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే దేవరా సినిమా గోవాలో ఓ స్కెడ్యూల్ షూటింగ్ జరుపుకుంది. ఇప్పుడు దేవరా షూట్ థాయిలాండ్ లో జరగనున్నట్లు సమాచారం. దీంతో ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి థాయిలాండ్ కి వెళ్తున్నాడు. ఓ పక్క షూట్ చేస్తూనే థాయిలాండ్ వెకేషన్ కూడా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని ఇలా ఫ్యామిలీని తీసుకువెళ్తున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎన్టీఆర్ తన భార్య ప్రణతి, ఇద్దరు పిల్లలు అభయరామ్, భార్గవ్ రామ్లతో కనబడ్డారు. దీంతో ఎయిర్పోర్ట్ లో ఎన్టీఆర్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ విజువల్స్ లో ఎన్టీఆర్ పిల్లలను చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అప్పుడే ఇంత పెద్దోళ్ళు అయిపోయారా, చిన్నోడు భార్గవ్ రామ్ ఎంత క్యూట్ గా ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ లో చిన్న కొడుకు భార్గవ్ తారక్ చేయి పట్టుకుని నడుస్తుంటే వెనక పెద్ద కొడుకు అభయ్ ప్రణతి చేయి పట్టుకుని నడుస్తున్నాడు. థాయిలాండ్ లో దేవరా షూటింగ్ ఒక స్కెడ్యూల్ జరగబోతుందని తెలుస్తోంది. దేవరా సినిమా అంతా సముద్రాల దగ్గర జరిగే కథే అని గతంలో డైరెక్టర్ కొరటాల శివ చెప్పిన సంగతి తెలిసిందే. అందుకే దేవరా షూటింగ్స్ అన్ని రియల్ సముద్రాలు ఉన్న చోటే తీస్తున్నారు. రీసెంట్ గా టిల్లు స్క్వేర్ తో బ్లాక్ బస్టర్ అందుకుంది అందాల భామ అనుపమ పరమేశ్వరన్. ఇప్పుడు ఆమె నటిస్తున్న తాజా చిత్రం పరద. ఈ సినిమాకు ప్రవీణ్ కన్రేగుల దర్శకత్వం వహిస్తుండగా శ్రీధర్ మక్కువ,
విజయ్ డొంకాడ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా మూవీ నుంచి మరో కథానాయికను పరిచయం చేశారు మేకర్స్. ఈ సినిమాలో మలయాళ బ్యూటీ దర్శన రాజేంద్రన్ నటిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శన ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే సంప్రదాయపు కట్టుబాట్లను దాటి మహిళలు ఎలా ఎదుగుతున్నారు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రానుంది. You will have a very big surprises ఖచ్చితంగా. థ్యాంక్స్ అండి. ఈ మా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLPలో we are proud to release this film. We are very thankful to producers and artist విజయ్ సేతుపతి గారికి. ఎందుకంటే మాకు విజయ్ సేతుపతి గారితో మాకు మైత్రిలో ఉప్పెన సినిమా, అది ఆ సినిమాకి ఇంకో కలర్ రావడానికి విజయ్ సేతుపతి గారి హస్తం చాలా ఉందనేది నా ఫీలింగ్ అండి. మా బుచ్చిబాబు గారు డైరెక్టర్, నేను అప్పుడు రాయలసీమ డిస్ట్రిబ్యూటర్ అండి. సో ఆ రోజు దానికి ఉన్న క్రేజ్కి దానికి ముఖ్యంగా మా విజయ్ సేతుపతి గారి మెయిన్ అని నేను నమ్ముతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. I don't know. I saw that in the mall initially. It's phenomenal. எனக்கு எப்படி சொல்கிறதுன்னு தெரியல இங்கிலீஷில். ரொம்ப சந்தோஷமாக இருந்தது. And wherever this movie screening, and I'm getting the extraordinary reports, extraordinary feedbacks. I'm completely extremely happy. எனக்கு இந்த வரைக்கும் இந்த மாதிரி ஒரு சந்தோஷம் கிடைச்சதில்ல. ரொம்ப ஹாப்பியாக இருக்கேன். தெலுங்கு ஆடியன்ஸ், தமிழ் ஆடியன்ஸ், கேரளா, கல்ஃப் கண்ட்ரீஸ், யுனைடெட் ஸ்டேட்ஸ், மலேசியா, எல்லா எங்கெங்கே படம் ரிலீஸ் ஆச்சோ எல்லா இடத்துலையும் எனக்கு வந்து பயங்கரமான ரிப்போர்ட்ஸ் வந்திருக்கு. ரொம்ப சந்தோஷமாக இருக்குது. எல்லா இடத்துலையும் ரைட்டிங் பற்றி பேசுகிறாங்க, ஸ்க்ரீன் ப்ளே பற்றி பேசுகிறாங்க. ஒரு 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 டெம்ப்ளேட்டில் இருந்த சினிமா மக்கள் வந்து ரைட்டிங் பற்றி கேட்குறதும் கொஸ்டின் பண்ணுறதும் ரொம்ப ரொம்ப சந்தோஷமாக இருக்குது. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి పర్ఫార్మెన్స్ ఎన్నో పర్ఫార్మెన్స్లు చూసాం. ఇవి చాలా కళ్ళకి చాలా డిలైట్ఫుల్గా ఉంటుంది. మమ్మల్ని కూడా అదే ఎమోషన్లో క్యారీ చేస్తూ తీసుకెళ్లారు చివరి దాకా. మీరు ఒక డైలాగులు చాలా తక్కువ మాట్లాడారు, బట్ మా ఎమోషన్ త్రూ అవుట్ క్యారీ అయింది. సినిమా అంతా మీ క్యారెక్టర్తో పాటే ట్రావెల్ అయ్యాము. మీ డాటర్ని చూసి పెయిన్ తీసుకున్నాము, మీ విలన్ చూసి మీరెంత ఎమోషనల్ అయ్యారు, మేమంత ఎమోషనల్ అయ్యాము. ఇలాంటి ఒక రోలర్ కోస్టర్ మాకు అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. కథ పాడైపోతుంది సినిమా థియేటర్లో, మీరు అందరూ చూడాలి కాబట్టి అందుకే ఎక్కువ చెప్తలేదు. ప్రతి సీను అంటే సినిమాలో ఫస్ట్ సీన్ ఇది చెప్పొచ్చేమో అంటే కూతురికి సారీ చెప్పేస్తాడు ఫాదర్ వెళ్ళి మహారాజా. ఆ సీన్ చాలు, ఇంక నేను కూర్చొని సినిమా చూస్తాను, ఇంకా డౌట్ లేదు మీరు వేయండి సినిమా అని. అంత బాగా చేశారు సార్ సినిమా. మీరు సూపర్. నిజంగా నటరాజన్ గారు మీ సీన్ వచ్చినప్పుడు అయితే థియేటర్లో పక్కన అంటే నేను నా అసిస్టెంట్ డైరెక్టర్స్ వెళ్ళాం, కార్నర్లో సీట్స్ వచ్చాయి. మరీ కార్నర్ ఎందుకని పక్కన అమ్మాయి ఉంది, నేను ఈ పక్కన అమ్మాయి పక్కనే కూర్చుంటాను ఎందుకంటే మరీ కార్నర్ అయిపోతుంది, మీ అమ్మాయిని వదిలేసి కూర్చుంటా అంటే చూసా అమ్మాయి లేచి విజిల్ వేసింది మీ డైలాగ్ దగ్గర వచ్చినప్పుడు. సినిమా చాలా పెద్ద హిట్ అండి ఇది. విజయ్ సార్ మీ గురించి చెప్పాలా, మీ గురించి నేనేం చెప్పలేను, మిమ్మల్ని వచ్చి చూసి వెళ్ళిపోతుంటాను. ఫస్ట్ మీ స్మైల్ అంటే నాకు ఇష్టం, మీ కళ్ళు అంటే నాకు ఇష్టం. అంటే మీరు ఇలాంటి క్యారెక్టర్లు, మీరు హీరో అంతే, మీరు చేస్తుంటారు సినిమాల్లో బయట మామూలు క్యారెక్టర్స్ చేస్తుంటారు, విలన్ చేస్తుంటారు, కానీ ఇది మీ నుంచి ఒక విజయ్ సేతుపతి గారు ఆడియన్గా నేను కోరుకునేది ఏంటంటే మీరు ఇలాంటివే చేయాలి. అంటే 50వ సినిమా ఇలాంటి సినిమా పడుతుందని ఎవరు ఊహించరు. మీ మంచితనానికి కానీ మీ స్క్రిప్ట్ సెలెక్టింగ్ కానీ ఇలాంటి సినిమా వచ్చింది మీకు. అంటే తెలుగు సినిమాలో అంటే కమర్షియల్ సినిమాలు వస్తున్నాయి కదండి చూస్తున్నాం, తెలుగు సినిమాకి ఏమాత్రం తగ్గని రెస్పాన్స్. ఐమాక్స్లో చూస్తే విజిల్స్ అంటే ఫస్ట్ ఇంటర్మిషన్ సీన్కి అయితే ఒక పెద్ద హీరో, కమర్షియల్ హీరో, తెలుగులో పెద్ద హీరో ఎలా ఉంటారు అలాంటి అరుపులు కేకలోని. తర్వాత వెళ్తుంటే ప్రీ క్లైమాక్స్ ముందు దానికి ఇంకా సూపర్. ఇంకా క్లైమాక్స్ ఎలా ఉంటుంది అంటే ఎమోషనల్గా ఇచ్చారు సార్. చాలా పెద్ద హిట్ సినిమా. టీం అందరికీ కంగ్రాచులేషన్స్ అండి, ఆల్ ది బెస్ట్ అండి టీం అందరికీ. ఈ సినిమా ఎక్కడ అవుతుందో కూడా చెప్పలేం. శశి గారు చెప్పినట్టు మైత్రి మూవీస్ పట్టుకుందంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది హనుమాన్లా కానీ. ఆల్ ది బెస్ట్ అండి టీం అందరికీ. థ్యాంక్ యూ. ఈ సినిమా రిలీజ్ అయింది, ఆ సినిమా రిలీజ్ అయింది అంటూ విజయ్ సేతుపతి సినిమా చాలా బాగుందండి అంటాను. అంటే అసలు ఆ సినిమా రిలీజ్ అయినట్టు చాలామందికి తెలీదు జనరల్గా ఆ రోజు రిలీజ్ అయిన రోజు. కానీ మార్నింగ్ షో అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ నోట్లోనూ మహారాజా సినిమా ఉంది. నేను ఈవినింగు మా వైఫ్కి యాక్చువల్గా ఒక సినిమా వెళ్దామని అంటే ఏం సినిమా ఏంటి అంది, విజయ్ సేతుపతి సినిమా అన్న. అంటే విజయ్ సేతుపతి అంటే మా వైఫ్కి చాలా ఫేవరెట్ అనమాట. అనగానే వెంటనే సరే అంది, వెళ్ళాము. వెళ్ళి చూసిన తర్వాత చాలా షాక్ అయ్యాను. ఇంటర్వెల్కే యాక్చువల్గా నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను ఈ సినిమా గురించి.
దాని తర్వాత సెకండ్ హాఫ్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా మా అమ్మాయిని పిలిచి యాక్చువల్గా ఒక ట్వీట్ రాయి నాకు అని చెప్పి ట్వీట్ వేసాను. నిజంగా ఎంత గొప్ప సినిమా అంటే సినిమాలో ఉన్న ట్విస్ట్లుగా దీని గురించి కాదు కానీ బేసిక్ ఎమోషను, సీన్ కొరియోగ్రఫీ, అంటే ఒక సీన్లో డైరెక్టర్ ఎంత బాగా కూర్చోబెట్టాడంటే ఒక సీన్ని తను ఎన్నిసార్లు రాసుకుంటే ఆ సీన్ వచ్చిందనేది నిజంగా మాకు రాసేవాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే అంత ఈజీగా సినిమాని మనం చూసినంత ఈజీ కాదు రాయడం. ఇది ఆయన 5 years పాటు ఇప్పుడే అడిగాను మీరు ఎంత టైం తీసుకున్నారంటే 5 years పాటు అంటే 2018లో కురంగు బొమ్మ అయిన ఒక సినిమా తీశారు, మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా తీశారు. Telugu audience, they come and tell me about, sir, we love 96, we love Sandanam, we love Master, we love Upena. They keep saying something about my film. Thank you so much to the audience and for giving so much of love. And thanks to the great directors who came from my movie. I didn't expect that, sir. That you can come and talk about others' film, and you are so humble and so great. Thanks for everybody for coming and talking about the film. It is very nice to hear without any ego, with saying good things about others' film. You have a very good heart. I am overwhelmed. I am very emotional. And after so many days, I saw my Bucci. Bucci, I don't know, he's like my younger brother, like a kid. I love him and I respect the way he made the film, the way he wrote it. I'm very happy that he is going to direct Ram Charan film. So I didn't expect that he will come here. It was a surprise for me. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.